హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే, రౌండ్ నెక్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మెడపట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, మెడపట్టికి క్లాత్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు ఈ రోజుటి వీడియోలో చూపించబోతున్నానండి. మెడపట్టి కోసం ఫస్ట్ క్లాతుల్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ స్కేల్ ఉంటే ఈ స్కేల్ మైన వెడల్పు ఉంటే తీసుకుంటే సరిపోతుంది. లేదు కొలత కావాలంటే 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. ఇవి జాయిన్ చేసుకోవడం అంటే రెండు కలిపి స్టిచ్ చేసుకోవడమే కదా అని అనుకోవద్దండి. మనం క్రాస్గా జాయిన్ చేయాలంటే దీనికి మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు రెండు పీసుల్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి, ఇక్కడ చూడండి కార్నర్స్ వస్తాయి కదా, కింది వైపు నుంచి పై వైపుకి ఈ విధంగా కార్నర్ వచ్చే చోట మనం జాయిన్ చేసుకోవాలి. సో మీకు అర్థం అవ్వాలని ఇక్కడ లైన్ కూడా డ్రా చేసాను చూడండి. ఇక్కడ పీసెస్ని ఈ విధంగా పెట్టేసి ఆ విధంగా క్రాస్గా మీరు స్టిచ్ వేసుకోవాలి అండి. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకున్న తర్వాత అటువైపు ఉండే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు క్లాత్ ఈ విధంగా టర్న్ చేసుకున్నారంటే మనకి ఇలా వస్తుంది. ఇటువైపు సైడ్ కొంచెం క్రాస్ ఉందనిపిస్తే ఆ క్రాస్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మనకి ఎన్ని పీసులు ఉంటే అన్నిటిని కూడా జాయిన్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఈ పీస్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనో చూద్దాం. ఫస్ట్ హుక్స్ పట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఈ నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవడానికి. సో మన దగ్గర ఉంటే ఈ క్రాస్ పీస్ని ఫస్ట్ పై వైపున ఒక 1/4 ఇంచు లోపలికి మడిచేసి ఈ హుక్స్ పట్టి దగ్గర పెట్టుకొని స్టార్టింగ్ స్టిచ్ వేసుకోవాలి అండి. ఇలా నెక్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి స్టిచ్చింగ్ మార్జిన్ వచ్చేసి 1/4 ఇంచు కంటే ఎక్కువ తీసుకోకూడదండి. ఇక్కడ మీరు ఎంత సన్నగా వెడల్పు అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది. ఈ క్రాస్ పీసును కూడా ఎక్కువ లాగినట్లు పట్టి స్టిచ్ చేయకండి. ఎక్కువ లాగితే ఏమవుతుందంటే ఇక్కడ పీస్ అనేది క్రాస్ ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న ఈ రౌండ్ నెక్ షేప్ ఉంటుంది కదా, అది షేప్ అవుట్ అయిపోతుందండి. ఫినిషింగ్ నీట్గా రాదు. పీస్ని ఎక్కువ లాగకుండా జస్ట్ ఊరికి మీరు నార్మల్గా అలా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి స్మూత్గా. మనకి ఎప్పుడైనా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు క్రాస్గా పీసెస్ కట్ చేసుకునేంత క్లాత్ మన దగ్గర లేనప్పుడు స్ట్రైట్ పీస్తో కూడా ఈ రౌండ్ నెక్కి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించేసుకొని నెక్ పట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కుట్టుకున్నా కూడా మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఇటువైపు చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక 1/4 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ మనకి నెక్ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ సైడు అదేవిధంగా బ్యాక్ అన్నమాట. ఈ రౌండ్ షేప్ అంబడి చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నప్పుడు మనకి షేప్ అనేది ఫినిషింగ్లో నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ నెక్ పట్టి ఉంది కదా, దీన్ని జస్ట్ 1 ఫోల్డే అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. జస్ట్ 1 ఫోల్డ్ లోపల వైపు ఫోల్డ్ చేసుకొని దాని వెంబడి చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ లోపల వైపు ఫోల్డ్ చేసినప్పుడు నేను 1/4 ఇంచు మందం వెడల్పు అనేది తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే సన్నగా కూడా లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్, స్లీవ్స్ డిజైన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇటువైపు చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఒక 1/4 ఇంచు క్లాత్ వదులుకున్నాం కదండి ఎడ్జ్లో, ఆ క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనకి బ్లౌజ్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నీట్గా నిదానంగా చూసి కట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం నీట్గా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత
ఇందాక మనం స్టిచ్ చేసుకున్నాం కదా పట్టీని, ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. చేసుకొని మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా హెమ్ చేసుకోవచ్చు అండి. సో బిగినర్స్ అయితే ఇప్పుడు ఈ పట్టీ మీద లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. అంటే డిస్టెన్స్ లాంగ్ పెట్టేసుకొని లూజ్ కుట్టు స్టిచ్ చేసుకోవాలి. వీళ్ళు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు ఇప్పుకుంటే సరిపోతుందండి. లేదు బాగా నార్మల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమైతే డైరెక్ట్గానే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ నెక్ పట్టి ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేసుకుంటే హెమ్మింగ్ కూడా అవసరం లేదండి. మనం ఇదే విధంగా డైరెక్ట్గా బ్లౌజ్ మొత్తం కూడా సన్న కుట్టు పెట్టే స్టిచ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. సో నెక్ పట్టి వేసుకోవడం ఎంత ఈజీనో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్నైనా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇక్కడ నేను హెమ్ చేసేసుకున్నానండి లోపల వైపున. అప్పుడు ఈ పై వైపున మనం ఇందాక లూజ్ కుట్టు వేసుకోవాలని చెప్పాను కదా, ఆ కుట్టును తీసేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.